నమస్తే, నేను రవిశంకర్ వెళ్ళ సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరికాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారి విశ్లేషణ చూసే ముందు వాటి ప్రధాన వార్తల్ని చూద్దాం. తొలి విడత నోటిఫికేషన్ జారీ అయింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో జరగనున్న ఎన్నికలు 102 లోక్సభ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 19న పోలింగ్ జరగబోతోంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు సైతం నోటిఫికేషన్ జారీ అయిన వార్తను చూడొచ్చు. ఇక టార్గెట్ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రత్యేక వ్యూహం అనుసరిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్కు సీట్లు తగ్గేలా, భారతీయ జనతా పార్టీకి మెజారిటీ సీట్లు దక్కేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను నిలువరించే లక్ష్యంలో భాగంగానే ఇదంతా ఈ వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీ వెళుతుంది అనేది ఈ వార్త సారాంశం. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి రాష్ట్ర కీలక నేతల దాకా హస్తం పార్టీపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ లైట్ తీసుకున్నారు అనేది ఈ వార్త. వచ్చే 5 ఏళ్లలో కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని ఆరోపణలు చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇచ్చిన హామీల అమలుపై మభ్యపెడుతోందంటూ భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తోంది. ప్రశ్నిస్తోంది తెలంగాణ పేరిట వరుస కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతోంది. ఇక మళ్ళీ జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఇంకా విడుదల కాని కాంగ్రెస్ లోక్సభ 2వ లిస్ట్ పెండింగ్లో ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, భువనగిరి, హైదరాబాద్. నేడు సిఈసిలో తెలంగాణపై లేని చర్చ ఇతర రాష్ట్రాల జాబితాతో కలిసి ప్రకటించే అవకాశం ఉంది. సో సెకండ్ లిస్ట్ మీద ఉత్కంఠ కొనసాగుతోంది అంటూ ఈ వార్తను చూస్తూ ఉన్నాం. ఇక ఖమ్మం టికెట్లో పోటాపోటీ నెలకొంది. ఇంకా ఖమ్మం ఎవరికి కేటాయిస్తున్నారు అనే దాని మీద కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. విహెచ్ అడుగుతూ ఉన్నారు ఆ సీటును. రేసులో 3 మంత్రుల బంధుగణం ఉన్నారు. కుసుమ కుమార్ అండ్ విహెచ్ కూడా పోటీ పడుతూ ఉన్నారు. అధిష్టానం ప్రకటన కోసం వీరంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక 5 సీట్లపై పీట ముడి నెలకొంది అనే వార్తను చూస్తూ ఉన్నాం. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, భువనగిరి టికెట్లకు పోటీ తీవ్రంగా ఉంది. ఇంకా కొలిక్కిరాని అభ్యర్థుల ఎంపిక. పెద్దపల్లి, నాగర్ కర్నూలు, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్ అభ్యర్థుల్ని ఇవాళ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సోనియా గాంధీకి ఒక లేఖ కూడా రాశారు. నాగర్ కర్నూలు టికెట్ తనకే ఇవ్వండి అని చెప్పి. మరొక తీవ్రమైన ఆరోపణ చేశారు. ఖమ్మం కోటరీ తన మీద కుట్ర పన్నుతోంది, తనకు టికెట్ దక్కకుండా ప్రయత్నిస్తోంది అంటూ సోనియాకి రాసిన లేఖలో సంపత్ కుమార్ కంప్లైంట్ చేశారు. సంపత్ కుమార్ సోనియాకు లేఖ రాశారు, దానిలో ఈ కంప్లైంట్ చేశారు. ఇక కేటీఆర్ స్పందించారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తూ ఉన్నారు తప్ప ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే రైతులకు న్యాయం చేసే దానిలో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఢిల్లీ పెద్దల చుట్టూ మాత్రమే ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతులంటే ఎందుకంత చిన్నచూపు? ఢిల్లీ ప్రదక్షిణలే తప్ప రైతులపై కనికరం లేదా? సీఎంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. కాంగ్రెస్కు బీఆర్ఎస్ నేతలే దిక్కయ్యారు. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థుల్లో సగం మంది కేసీఆర్ తయారు చేసిన వారే అంటూ బీఆర్ఎస్ కీలక నేత జగదీష్ రెడ్డి ఆరోపణలు చేశారు. రీసెంట్గా ప్రకటించిన కొంతమంది అభ్యర్థుల్లో ఎక్కువ మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇస్తూ ఉన్నారు అంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు తమిళిసై. గతంలో తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా పనిచేశారు తమిళిసై. ఆ తర్వాత తెలంగాణ గవర్నర్గా వచ్చారు. రాజకీయాల్లోంచి రాజ్యాంగబద్ధమైన పదవిలోకి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అక్కడ తమిళనాడు నుంచి ఎంపీగా పోటీ చేయబోతూ ఉన్నారు తమిళిసై. ఇక వారాహిని సిద్ధం చేయండి, నేతలకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రచారానికి సేనాని సిద్ధం. వచ్చే వారం పిఠాపురం నుంచి జనసేన ప్రచారానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్కు అక్కడ వర్మ ఒక ట్విస్ట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఓకే, ఆ సీటును త్యాగం చేస్తా, కానీ వేరెవరికో ఆ టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా సీటు నాదే, నేను పోటీ చేస్తాను అంటూ వర్మ ట్విస్ట్ ఇచ్చారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ చెప్పారు ఉదయ్ కాకినాడ ఎంపీగా పోటీ చేయబోతూ ఉన్నారు, తాను పిఠాపురం అసెంబ్లీకి పోటీ చేయబోతూ ఉన్నాను, ఒకవేళ అమిత్ షా అండ్ మోదీ వీళ్ళు ఆదేశిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తాను, అప్పుడు ఉదయ్ పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని చెప్పి ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపిస్తాం,
పవన్ కాకుండా వేరెవరైనా ఇక్కడ పోటీ చేద్దాం అనుకుంటే టీడీపీ తరపున నేనే పోటీ చేస్తానంటూ వర్మ అక్కడ ట్విస్ట్ ఇచ్చిన వార్త. బతిమాలితేనే పవన్కు టికెట్ ఇచ్చాం, గెలిచినా చంద్రబాబు చెప్పినట్టే నడుచుకోవాలి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యాఖ్యలు అంటూ మరో వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది. ఇక డబ్బులతోనే పవన్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత కామెంట్ చేశారు. పవన్కు రాజకీయాలపై క్లారిటీ లేదు, జనం డబ్బులకు అమ్ముడు పోతారని వ్యాఖ్యలు చేశారు అంటూ ఆరోపించారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ పిఠాపురం జనసేన శ్రేణులతో సమావేశమై కుటుంబానికి 1,00,000 ఇచ్చి తనను ఓడించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అలా ఇచ్చినా కూడా నేను 1,00,000 మెజారిటీతో గెలుస్తానంటూ కామెంట్ చేశారు. సో డబ్బులకు అమ్ముడు పోతారా అంటే ఆ విధంగా మాట్లాడతారా, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటూ వంగ గీత ఆరోపణలు చేశారు. డబ్బులతోనే పవన్ రాజకీయాలు, మేము 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓట్లేయమని కోరతాం అంటూ చెప్పారు. అలాగే వైఎస్ఆర్సీపీలో పిఠాపురం జనసేన నేత శేషకుమారి జాయిన్ అయ్యారు. శేషకుమారి 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేసి 28,000 ఓట్లు తెచ్చుకున్నారు. రీసెంట్గా తన నోటీసులు పెట్టకుండా అక్కడ టీ టైం ఉదయ్కు ఇన్ఛార్జ్ ఇవ్వడంపై కూడా అలిగి పార్టీ నుంచి రాజీనామా చేశారు. నిన్న జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. సో పిఠాపురంలో ఉన్న కీలకమైన కాపు సామాజిక వర్గ నేతల్ని, అలాగే గతంలో జనసేనలో పనిచేసిన కీలకమైన నాయకులందరినీ కూడా వైసీపీలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఎన్డీఏ కూటమికే మా మద్దతు, కూటమితోనే ఏపీకి భవిష్యత్తు అంటూ లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ప్రకటించారు. ఈ కడప నుంచే షర్మిల పోటీ చేయబోతూ ఉన్నారనే వార్తను చూస్తూ ఉన్నాం. నేడు జిల్లా కాంగ్రెస్ సీనియర్లతో భేటీ కాబోతూ ఉన్నారు. అనంతరం ఇవాళే ఒక కీలకమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. అవినాష్ రెడ్డిపై షర్మిల పోటీ చేసే అవకాశం ఉందనేది ఈ వార్త. 75 రూపాయలకే లీటర్ పెట్రోలు, 500 రూపాయలకే సిలిండర్. చెన్నైలో సుప్రీం బెంచ్. ఇండియా కూటమి గెలిస్తే సీఏఏ రద్దు, రైతు రుణాలు వడ్డీ సహా మాఫీ, గృహిణులకు నెలకు 1,000 రూపాయలు, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా, ఎన్నికలు, డిఎంకే లోక్సభ మేనిఫెస్టో విడుదల చేశారు స్టాలిన్. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అవుతారు. ఆయన విశ్లేషణ చూద్దాం. స్ట్రేట్